హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో థర్డ్ పార్ట్ టీ ఫ్రమ్ అస్సాం దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ప్రంజోల్, ఏ యంగ్స్టర్ ఫ్రమ్ అస్సాం, ఈజ్ రజ్వీర్స్ క్లాస్మేట్ అట్ స్కూల్ ఇన్ ఢిల్లీ. ఈ ప్రంజోల్, రజ్వీర్ వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అనమాట. ఈ ప్రంజోల్ వచ్చేసి అస్సాం నుంచి, అస్సాంలో వీళ్ళ ఊరు ఉంటుంది ప్రంజోల్ది, అస్సాం నుంచి ప్రంజోల్. అతని ఫ్రెండ్ రజ్వీర్, ఇద్దరు క్లాస్మేట్స్, ఒక స్కూల్లో చదువుకొని ఉంటారు ఢిల్లీలో. ప్రంజోల్స్ ఫాదర్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ఎ టీ గార్డెన్ ఇన్ అప్పర్ అస్సాం అండ్ ప్రంజోల్ హ్యాస్ ఇన్వైటెడ్ రజ్వీర్ టు విజిట్ హిస్ హోమ్ డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్. ఈ ప్రంజోల్ ఫాదర్ వచ్చేసి ఒక టీ గార్డెన్కి మేనేజర్గా చేస్తూ ఉంటాడు అప్పర్ అస్సాంలో. ఒక టీ గార్డెన్కి వాళ్ళ నాన్న మేనేజర్ అనమాట. ప్రంజోల్ ఏం చేస్తాడంటే సమ్మర్ వెకేషన్కి, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు తన ఫ్రెండ్ రజ్వీర్ని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు ఈ టీ గార్డెన్ని వాటన్నిటిని విజిట్ చేయడానికి. అప్పుడు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మంది కాన్వర్జేషను, ఈ టీ ఫ్రమ్ అస్సాం, అస్సాం టీ యొక్క విశిష్టత అవన్నీ ఇందులో తెలుసుకుంటాం. ఛాయ్ గరం, గరం ఛాయ్, ఏ వెండార్ కాల్డ్ అవుట్ ఇన్ ఏ హై పిచ్డ్ వాయిస్. మామూలుగా స్టేషన్లో వెళ్తూ ఉంటే, రైల్వే స్టేషన్లో ఈ టీ అమ్ముకునే వాళ్ళు ఛాయ్ గరం గరం ఛాయ్ ఇట్లా అరుస్తూ ఉంటారు కదా, వెండార్ అంటే అమ్ముకునే వాళ్ళు. ఆయన హై పిచ్డ్ వాయిస్తో గట్టిగా అరుస్తూ ఉన్నాడు, అంటే ఆ టీ అమ్ముకునే వ్యక్తి. హీ కేమ్ అప్ టు దేర్ విండో అండ్ ఆస్క్డ్ ఛాయ్ సాబ్. ఆ వ్యక్తి వీళ్ళు కూర్చొని ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో వీళ్ళ విండో దగ్గరకు వచ్చి, వీళ్ళ సీట్ ఉంటుంది కదా, ఆ విండో దగ్గరకు వచ్చి ఛాయ్ కావాలా అని రెస్పెక్టబుల్గా అడిగాడు, ఛాయ్ సాబ్ అని. గివ్ అస్ 2 cups, ప్రంజోల్ సెడ్. 2 కప్పులు ఇవ్వండి అని ప్రంజోల్ టీ తీసుకున్నాడు. దే సిప్డ్ ద స్టీమింగ్ హాట్ లిక్విడ్. వాళ్ళిద్దరు సిప్ చేశారనమాట. సిప్ అంటే తాగడం కొద్దిగా. ఆ స్టీమింగ్ హాట్ లిక్విడ్, పొగలు వస్తూ ఉంటాయి కదా, అంటే వేడివేడిగా ఆవిరి వస్తూ ఉంటుంది, స్టీమ్స్ అంటాం. ఆ స్టీమింగ్ హాట్ లిక్విడ్ని ఇద్దరు తాగుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ దేర్ కంపార్ట్మెంట్ వాజ్ డ్రింకింగ్ టీ టూ. ఆ కంపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ టీని తాగుతూ ఉన్నారనమాట. అంటే స్టేషన్లో, రైల్వేస్ కంపార్ట్మెంట్లో చూస్తూ ఉంటాం, మ్యాక్సిమం చాలామంది టీని తాగుతూ ఉంటారు. Do you know that over 80 crore cups of tea are drunk every day throughout the world? Rajveer said. రజ్వీర్ ఆ వ్యక్తిని అడిగాడు అనమాట, తన ఫ్రెండ్ ప్రంజోల్ని. నీకు తెలుసా, ఈ ప్రపంచంలో అంటే ఒక్క రోజుకి 80 కోట్ల కప్పుల టీని తాగుతూ ఉన్నారంట ప్రపంచంలో అందరూ కలిపి, 80 కోట్ల కప్పుల టీని. హ్యూ ఎక్స్క్లైమ్డ్ ప్రంజోల్. ఈ హ్యూ అనేది ఆ ఆశ్చర్యాన్ని సూచించడానికి వాడే పదం అనమాట. ప్రంజోల్ ఆశ్చర్యంతో, అంటే 80 కోట్ల మంది తాగుతారు అంటే ఆశ్చర్యంతో ప్రంజోల్ ఆశ్చర్యపడ్డాడు. టీ రియలీ ఈజ్ వెరీ పాపులర్. అవును, టీ అనేది చాలా పాపులర్, చాలామంది ఇష్టపడతారు, తాగుతూ ఉంటారు ఎవ్రీడే అని. ద ట్రైన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్. పుల్డ్ అవుట్ అంటే ఇంకా బయలుదేరడం, టు డిపార్ట్ అని, స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రంజోల్ బరీడ్ హిజ్ నోస్ ఇన్ హిజ్ డిటెక్టివ్ బుక్ అగైన్. బరీడ్ హిజ్ నోస్ ఇదొక ఇడియం అనమాట, ఒక ఫ్రేజల్ థింగ్. బరీడ్ హిజ్ నోస్ అంటే ఇంకా ఇన్వాల్వ్ అయిపోవడం, చదవడం, అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోతే బరీడ్ హిజ్ నోస్ అంటారు. ఇన్ హిజ్ డిటెక్టివ్ బుక్ అగైన్, ఏదో డిటెక్టివ్ బుక్ చదువుతూ ఉన్నాడు. డిటెక్టివ్స్ అంటే తెలుసు కదా, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఒక బుక్లో ఆ బుక్ని ఇంట్రెస్టెడ్గా చదవడంలో మునిగిపోయాడు ఈ ప్రంజోల్. రజ్వీర్ టూ వాజ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ డిటెక్టివ్ స్టోరీస్, బట్ అట్ ద మూమెంట్ హీ వాజ్ కీనర్ ఆన్ లుకింగ్ అట్ ద బ్యూటిఫుల్ సీనరీ. రజ్వీర్కి కూడా అటువంటివి అంటే చాలా ఇష్టం అంట. ఆర్డెంట్ అంటే ప్యాషనేట్ అని, అంటే చాలా ఇష్టపడతా ఉంటాడు అతను కూడా డిటెక్టివ్ స్టోరీస్ని. కానీ ఈ టైంలో బయట విండోల నుంచి ఆ బ్యూటిఫుల్ సీనరీని చూడడంలో నిమగ్నం అయిపోయాడు. కీనర్ అంటే అట్రాక్టెడ్గా ఉన్నాడు అనమాట. ఆ బ్యూటిఫుల్ సీనరీస్ని, బయట కనిపించే మంచి దృశ్యాలని చూస్తా అందులో ఉండిపోయాడు. అతనికి కూడా పుస్తకాలంటే ఇష్టమే, ఈ డిటెక్టివ్ స్టోరీస్ అంటే ఇష్టమే, కాకపోతే ప్రజెంట్కి ఆ బ్యూటిఫుల్ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ గ్రీన్, గ్రీన్ ఎవ్రీవేర్. చుట్టూ ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉందన్నమాట, చాలా అంటే మొక్కలు చెట్లతో నిండిపోయింది. రజ్వీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీనరీ బిఫోర్. ఇటువంటి గ్రీనరీని రజ్వీర్ ఎప్పుడూ చూడలేదంట తన లైఫ్లో అంతకుముందు. దెన్ ద సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ గేవ్ వే టు టీ బుషెస్. అప్పుడే అట్లా సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటే సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ కనిపించినాయి. వాటిలో నుంచి ఒక దారి ఏర్పడి అవతల వైపు అన్ని టీ బుషెస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ టీ చెట్లు ఉంటాయి కదా, పొదలన్నీ, అవన్నీ కనిపించినాయి, టీ మొక్కలన్నీ. ఇట్ వాజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ వీవ్. అంటే మ్యాగ్నిఫిసెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అని, చాలా అద్భుతంగా ఉంది ఆ వీవ్ అంతా. అగైన్స్ ద backdrop of densely wooded hills, a sea of tea bushes stretched as far as the eye could see.
ఈ డెన్స్లీ వుడెడ్ హిల్స్, వుడెడ్ అంటే ఈ ట్రీస్తో నిండినటువంటి, అంటే ఈ చెట్లతో నిండిన కొండలు ఉంటాయి కదా, వాటి బ్యాక్డ్రాప్ అవి ఉన్నాయి వెనకాల, వాటి ముందరంతా టీ బుషెస్ నిండిపోయినాయి. ఎలా ఉన్నాయంటే యాజ్ ఫార్ యాజ్ ద ఐ కుడ్ సీ, మనం చూసినంత దూరం ఈ టీ పొదలే కనిపిస్తూ ఉన్నాయి, టీ చెట్లన్నీ. డ్వార్ఫింగ్ ద టైనీ టీ ప్లాంట్స్ వర్ టాల్ స్టడీ షేడ్ ట్రీస్ అండ్ అమిడ్స్ట్ ఆర్డర్లీ రోస్ ఆఫ్ బుషెస్ బిజీలీ మూవ్ డాల్ లైక్ ఫిగర్స్. అక్కడ డ్వార్ఫింగ్ ద టైనీ టీ ప్లాంట్స్, డ్వార్ఫింగ్ అంటే చూడడానికి చిన్నగా అనిపించడం, ఎందుకంటే వర్ టాల్ స్టడీ షేడ్ ట్రీస్, అక్కడ పెద్ద పెద్ద నీడనిచ్చే చెట్లు ఉన్నాయి, వాటి పక్కన ఈ టీ ప్లాంట్స్ ఎలా కనిపిస్తున్నాయంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. డ్వార్ఫ్ అంటే హైట్ చాలా తక్కువగా ఉండడం అనమాట, అలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పక్కన పెద్ద పెద్ద పొడవైనటువంటి ఈ నీడనిచ్చే చెట్లు, స్టడీ అంటే వెరీ స్ట్రాంగ్ అని, షేడ్ ట్రీస్ అంటే ఈ నీడనిచ్చే చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి ఎత్తుగా, వాటి పక్కన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న టైనీ టీ ప్లాంట్స్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఆర్డర్లీ రోస్ ఆఫ్ బుషెస్ బిజీలీ మూవ్ డాల్ లైక్ ఫిగర్స్, అక్కడ ఆర్డర్లో పెట్టింటారు కదా పొదలన్నింటినీ, ఆ మొక్కల్ని ఆర్డర్లో నాటుంటారు కదా, వాటి మధ్యలో డాల్ లైక్ ఫిగర్స్ కనిపిస్తున్నారంట. డాల్ లైక్ ఫిగర్స్ అంటే ఇక్కడ టీ ప్లక్కర్స్ అని అర్థం, అంటే ద పర్సన్స్ హూ ఆర్ ప్లక్కింగ్ టీ లీవ్స్, ఆ టీ ఆకుల్ని తీస్తూ ఉంటారు కదా, మొక్కల నుంచి తుంచుతా వేరు చేస్తూ ఉంటారు కదా అక్కడ పని చేసేవాళ్ళు, వాళ్ళని డాల్ లైక్ ఫిగర్స్ అన్నారు. అంటే చూడడానికి ఆ స్ట్రైట్గా ఉన్నటువంటి ఆర్డర్గా ఉన్నటువంటి ఆ రోస్ ఆఫ్ బుషెస్ మధ్యలో వాళ్ళు బొమ్మల్లాగా కనిపిస్తూ ఉన్నారు అక్కడ పనిచేసే వ్యక్తులు అని. ఇన్ ద డిస్టెన్స్ వాజ్ అన్ అగ్లీ బిల్డింగ్ విత్ స్మోక్ బిల్లోయింగ్ అవుట్ ఆఫ్ టాల్ చిమ్నీస్. ఆ పక్కనే కొద్దిగా దూరంలో ఒక అగ్లీ బిల్డింగ్ అనిపించింది, అంటే చూడడానికి బాగలేదు ఆ బిల్డింగ్, ఎందుకంటే ఆ టాల్ చిమ్నీస్లో నుంచి, అంటే ఒక బిల్డింగ్కి పైన పొగ పోవడానికి ఉంటాయి కదా, వాటిని చిమ్నీస్ అంటాం, అంటే పొగని వెదజల్లుతా కనిపిస్తూ ఉన్నాయి, చూడడానికి బాగలేదు ఆ బిల్డింగ్, అంత అగ్లీగా ఉంది. హే ఏ టీ గార్డెన్, రజ్వీర్ క్రైడ్ ఎగ్జైటెడ్లీ. చూసి రజ్వీర్ ఫస్ట్ టైం వస్తున్నాడు కదా అక్కడికి, ప్రంజ్వల్ వాళ్ళ ఊరికి, అంటే అస్సాంకి, చాలా ఎగ్జైట్ అయిపోయాడు దాన్ని చూసి. హే ఏ టీ గార్డెన్ అని గట్టిగా అరిచాడు అనమాట ఎగ్జైట్మెంట్తో. ప్రంజ్వల్ హూ హ్యాడ్ బీన్ బార్న్ అండ్ బ్రాటప్ ఆన్ ఎ ప్లాంటేషన్ డిడెంట్ షేర్ రజ్వీర్స్ ఎగ్జైట్మెంట్. అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు కాబట్టి ఆ టీ మొక్కల మధ్యలో రజ్వీర్కి పెద్దగా ఎగ్జైట్ కాలేదు చూసి, ఎందుకంటే అతను రెగ్యులర్గా చూసేదే కాబట్టి. ఓ దిస్ ఈజ్ టీ కంట్రీ నౌ హీ సెడ్. ఆ వ్యక్తి అన్నాడు అనమాట, ఇదొక టీ కంట్రీ అని. ఎందుకు టీ కంట్రీ అంటున్నామంటే అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇన్ ద వరల్డ్. ఈ టీ మొక్కలు అంటే అత్యధికంగా టీని ఎక్కువగా పండించే ప్లేస్ వచ్చేసి అస్సాం, అందుకే దాన్ని టీ కంట్రీ అంటున్నాం. యూ విల్ సీ ఎనఫ్ గార్డెన్స్ టు లాస్ట్ యూ ఎ లైఫ్ టైమ్. అంటే నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా చూసినా టీ గార్డెన్స్ అయిపోవంటే అన్ని ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ యువర్ లైఫ్ టైమ్ అంటే మెనీ మోర్, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి టీ గార్డెన్స్ అని. ఐ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ, రజ్వీర్ సెడ్. ఇంకా రజ్వీర్ అంటున్నాడు, నేను ఈ టీ గురించి ఎంత వీలైతే అంత చదువుతూ ఉన్నాను నేను, అంటే వాటి విశేషాలని తెలుసుకుంటా ఉన్నా. నో వన్ రియలీ నోస్ హూ డిస్కవర్ టీ బట్ దెర్ ఆర్ మెనీ లెజెండ్స్. ఈ టీని ఎవరు కనిపెట్టారు ఎలా కనిపెట్టారు అని తెలియదు కానీ, అంటే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ, బట్ దెర్ ఆర్ మెనీ లెజెండ్స్. లెజెండ్స్ అంటే కొన్ని స్టోరీస్ అనమాట, హిస్టారికల్ స్టోరీస్ ఉంటాయి, అంటే అది నిజమో కాదో తెలీదు, ఈ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా, అథెంటికేషన్ ఏమి ఉంటుంది, వాటిని లెజెండ్స్ అంటాం ఆ స్టోరీస్ని. వాట్ లెజెండ్స్, ఏ స్టోరీస్ అవి అని అడిగాడు రజ్వీర్. వెల్ ఈ వాట్ లెజెండ్స్ అని ప్రంజ్వల్ అడిగాడు. వెల్ దెర్ ఈస్ ద వన్ అబౌట్ ద చైనీస్ ఎంపరర్ హూ ఆల్వేస్ బాయిల్డ్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇట్. అందులో ఒక కథ ఉందంట, ఒక చైనీస్ ఎంపరరు వాటర్ తాగడానికి ముందు ప్రతిసారి వాటిని హీట్ చేస్తూ ఉంటాడంట, బాయిల్ చేస్తూ ఉంటాడు వాటర్ని. అలా అంటే తాగడానికి ముందు బాయిల్ చేసే అలవాటు ఉంది. వన్ డే ఏ ఫ్యూ లీవ్స్ ఆఫ్ ద ట్విగ్స్ బర్నింగ్ అండర్ ద పాట్ ఫెల్ ఇన్ టు ద వాటర్ గివింగ్ ఇట్ ఏ డెలిషియస్ ఫ్లేవర్. అలా ఒకరోజు చిన్న చిన్న మొక్కల్ని కొమ్మల్ని విరిచి ఆ పాట్ కింద నీటిని మరగబెడతారు కదా, ఆ కుండ కింద పెట్టి మరిగిస్తూ ఉంటే ఆ ట్విగ్స్, ఆ రెమ్మలకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆకులు, కొన్ని ఆకులు ఎగిరిపోయి ఆ కుండలో పడ్డాయంట. ఆ ఆకులు కూడా నీళ్ళలో మరిగాయి. అప్పుడు ఆ వాటర్కి ఒక మంచి టేస్ట్ వచ్చింది, డెలిషియస్ ఫ్లేవర్ వచ్చింది. ఇట్ ఈస్ సెడ్ దేవర్ టీ లీవ్స్. అట్లా వాళ్ళు అవి టీ లీవ్స్ అని కనిపెట్టారు, అలా టీ పుట్టింది అని ఒక స్టోరీ చెప్పాడు. టెల్ మీ అనదర్, స్కాఫ్డ్ ప్రంజ్వల్. ఎందుకంటే అది మేబీ అబద్ధం లాగుంది స్టోరీ అని స్కాఫ్డ్ అంటే వెక్కిరిస్తూ అండం. టెల్ మీ అనదర్, ఈ స్టోరీ వద్దు ఇంకో స్టోరీ చెప్పని. వీ హ్యావ్ అన్ ఇండియన్ లెజెండ్ టు. ఇండియన్ స్టోరీ కూడా ఒకటి ఉంది. బోధిధర్మ, ఎన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ అసెటిక్, కట్ ఆఫ్ హిజ్ ఐలిడ్స్ బికాస్ హీ ఫెల్ట్ స్లీపీ డ్యూరింగ్ మెడిటేషన్స్.
బోధిధర్మ అందరూ వినే ఉంటారు ఈ పేరుని. బోధిధర్మ మన ఏన్షియంట్ బుద్ధిస్ట్ అసెటిక్ అనమాట. బుద్ధిస్ట్ అంటే ఈ బుద్ధిజంని ఫాలో అయ్యే వ్యక్తి ఉంటాడు కదా. అసెటిక్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే రిలీజియస్ వేలో సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉంటారు కదా, బుద్ధిస్ట్ ఫాలోయర్ అనమాట ఆయన మెడిటేషన్ చేసేటప్పుడు నిద్ర వస్తూ ఉంది, అప్పుడు అంటే నిద్రలోకి జారుకుంటూ ఉన్నాడు, మెడిటేషన్కి డిస్టర్బెన్స్ అవుతూ ఉందన్న ఉద్దేశంతో తన ఐలిడ్స్ని, ఈ కనురెప్పల్ని కట్ చేసుకుంటాడంట. 10 టీ ప్లాంట్స్ గ్రూ అవుట్ ఆఫ్ ద ఐలిడ్స్. ఆ ఐలిడ్స్ నుంచి 10 అంటే కింద నేల మీద ఉన్నప్పుడు 10 టీ ప్లాంట్స్ పుట్టుకొస్తాయంట ఆ ఐలిడ్స్ నుంచి. ద లీవ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ వెన్ పుట్ ఇన్ హాట్ వాటర్ అండ్ డ్రంక్ బ్యానిష్డ్ స్లీప్. అందుకే ఆ హాట్ వాటర్లో ఆ లీవ్స్ని, పుట్టినటువంటి లీవ్స్ని, ఆ మొక్కల నుంచి ఆ లీవ్స్ని కట్ చేసి వాటర్లో బాయిల్ చేసుకొని తాగితే నిద్ర అనేది రాదు. బ్యానిష్డ్ స్లీప్, బ్యానిష్డ్ అంటే దూరం చేయడం, సంథింగ్ దేనైనా కావచ్చు, నిద్రని దూరం చేస్తుంది అని. అదొక స్టోరీ. టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా, రజ్వీర్ యాడెడ్. ఇంకా రజ్వీర్ చెప్తున్నాడు టీని మొట్టమొదటిసారిగా చైనాలో తాగారు. యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 2700 BC, అంటే 2700 బిఫోర్ క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో. ఇన్ఫ్యాక్ట్ వర్డ్స్ సచ్ యాజ్ టీ, చాయ్ అండ్ చీనీ ఆర్ ఫ్రమ్ చైనీస్. ఈ పదాలు చాయ్, చీనీ అనేటివన్నీ చైనీస్ నుంచి వచ్చాయంట. టీ కేమ్ టు యూరప్ ఓన్లీ ఇన్ ద 16th century అండ్ వాజ్ డ్రంక్ మోర్ యాజ్ మెడిసిన్ దాన్ యాజ్ బెవరేజ్. టీ అనేది యూరప్కి 16th centuryలో వచ్చింది, 16వ శతాబ్దంలో. అండ్ దాన్ని బెవరేజ్గా కాకుండా మెడిసిన్గా తాగేవాళ్ళంట. బెవరేజ్ అంటే ఇంకా వాటర్ కాకుండా మిగిలిన తాగే డ్రింక్స్ ఏమైనా కావచ్చు, అంటే కూల్ డ్రింక్స్ కానీ, టీలు, కాఫీలు, మిల్క్, ఇటువంటి వాటన్నిటిని బెవరేజెస్ అంటాం. ఆ బెవరేజెస్ లాగా కాకుండా మెడిసిన్ లాగా తీసుకునే వాళ్ళంట ఒకప్పుడు టీని 16th centuryలో యూరప్ వాళ్ళు. ద ట్రైన్ క్లాటర్డ్ ఇంటూ మరియాని జంక్షన్. ఇలా వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ట్రైన్ మరియాని జంక్షన్లోకి ఎంటర్ అయింది. క్లాటర్డ్ అంటే ఆ సౌండ్ చేసుకుంటూ రావడం, ఆ రిపీటెడ్ సౌండ్ ఉంటుంది కదా, దాన్ని క్లాటరింగ్ అంటాం. క్లాటర్డ్ చేసుకుంటూ మరియాని జంక్షన్లోకి ఎంటర్ అయింది. ద బాయ్స్ కలెక్టెడ్ దేర్ లగేజ్ అండ్ పుష్ దేర్ వే టు ద క్రౌడెడ్ ప్లాట్ఫామ్. ఇంకా వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇద్దరు ప్రంజ్వల్ అండ్ రజ్వీర్ వాళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళ లగేజ్ తీసుకొని ఈ క్రౌడెడ్ ప్లాట్ఫామ్లో, అంటే జనాల రద్దీ ఎక్కువగా ఉంది, ఆ ప్లాట్ఫామ్లో దిగి ఇంకా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు స్టేషన్ బయటకి. ప్రంజోల్స్ పేరెంట్స్ వర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అక్కడ ప్రంజోల్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరి కోసం. సూన్ దే వర్ డ్రైవింగ్ టువర్డ్స్ దెఖియాబరి. ఇంకా వాళ్ళ దెఖియాబరి అనే ప్లేస్కి డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు వెహికల్లో. ద టీ గార్డెన్ మేనేజ్డ్ బై ప్రంజోల్స్ ఫాదర్. అక్కడ దెఖియాబరిలోనే ఆ టీ గార్డెన్ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసేదంతా ఆ మేనేజర్ వచ్చేసి ఆ ప్రంజోల్స్ యొక్క ఫాదరే. అండ్ అవర్ లేటర్ ద కార్ వీర్డ్ షార్ప్లీ ఆఫ్ ద మెయిన్ రోడ్. ఒక గంట తర్వాత ఇంకా మెయిన్ రోడ్ నుంచి సైడ్కి వచ్చేసింది అనమాట. వీర్డ్ అంటే చేంజ్ డైరెక్షన్స్ సడన్లీ అని. సడన్గా మెయిన్ రోడ్లో వెళ్తూ ఉన్నారు కదా, అప్పటిదాకా దారి మార్చుకున్నారు, సైడ్కి వచ్చేసారు. దే క్రాస్డ్ ఎ క్యాటిల్ బ్రిడ్జ్ అండ్ ఎంటర్డ్ దెఖియాబరి టీ ఎస్టేట్. ఒక క్యాటిల్ బ్రిడ్జ్ని దాటి టీ ఎస్టేట్లోకి ఎంటర్ అయిపోయారు, దెఖియాబరి టీ ఎస్టేట్కి. క్యాటిల్ బ్రిడ్జ్ అంటే ఒక పొలంలో కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు, నీళ్ళు వెళ్ళడానికి రోడ్డు కింద ఒక గుంతలాగా ఉంటుంది, అంటే ఒక చిన్న కాలువలాగా ఏర్పాటు చేసి ఉంటారు కదా, దాన్ని క్యాటిల్ బ్రిడ్జ్ అంటాం. ఆ బ్రిడ్జ్ దాటేసి టీ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళంతా. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద గ్రావెల్ రోడ్ వర్ ఏకర్ అపాన్ ఏకర్ ఆఫ్ టీ బుషెస్. ఈ గ్రావెల్ రోడ్ అంటే కంకర రోడ్డు, కంకరతో గ్రావెల్ అంటే కంకర రోడ్లో వెళ్తూ ఉన్నారు. ఆ కంకర రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా ఎకరాల కొద్దీ టీ బుషెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా టీ పొదలే కనిపిస్తున్నాయి, టీ మొక్కలన్నీ. ఆల్ నీట్లీ ప్రూన్డ్ టు ద సేమ్ హైట్. ప్రూన్డ్ అంటే ట్రిమ్, కట్ చేయడం అనమాట. సేమ్ హైట్ కట్ చేశారు, మొత్తం అన్ని టీ ప్లాంట్స్ అంతా ఒకే హైట్ ఉన్నాయి. గ్రూప్స్ ఆఫ్ టీ ప్లకర్స్ విత్ బ్యాంబూ బాస్కెట్స్ ఆన్ దేర్ బ్యాక్స్ వేరింగ్ ప్లాస్టిక్ ఏప్రాన్స్ వర్ ప్లకింగ్ ద న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్. అక్కడ గుంపులుగా టీ ప్లకర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వీపులకి బ్యాంబూ బాస్కెట్స్ అనమాట, ఈ బ్యాంబూతో తయారు చేసినటువంటి వెదురు బాస్కెట్స్ని కట్టుకొని వాళ్ళ వీపులకి ఆ టీ ఆకుల్ని తుంచుతూ ఆ బాస్కెట్స్లోకి వేసుకుంటూ ఉంటారు. బట్టలు మాసిపోకుండా, అంటే ఆ టీ లీవ్స్ అంతా కాకుండా ప్లాస్టిక్ ఏప్రాన్ అనేది ఒక బట్టని, అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ని కవర్ చేయడానికి ఏప్రాన్స్ అంటాం. ఆ ఏప్రాన్స్ వేసుకొని అప్పుడప్పుడే మొలకెత్తినటువంటి ఆ ఆకుల్ని పీకుతూ ఉన్నారు. ప్లకింగ్ అంటే పీకేయడం మొక్క నుంచి, ఆ పని చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. ప్రంజోల్స్ ఫాదర్ స్లో డౌన్ టు అలో ఏ ట్రాక్టర్ పుల్లింగ్ ఏ ట్రైలర్ లోడ్ ఆఫ్ టీ లీవ్స్ టు పాస్. అదే టైంలోనే ఈయన బండి తోలుతూ ఉన్నాడు కదా ప్రంజోల్ ఫాదర్, స్లో అయ్యాడు. ఎందుకంటే ఒక
ట్రాక్టర్ వస్తూ ఉంది, పుల్లింగ్ ఏ ట్రైలర్ లోడ్ ఆఫ్ టీ లీవ్స్, అంటే వెనకాల లోడ్ అంతా, ట్రైలర్ లోడ్ అంటే లోడ్ని లాక్కొని వస్తూ ఉంటుంది కదా ట్రాక్టర్, మొత్తం టీ లీవ్స్తో నిండినటువంటి లోడ్ని ఆ ట్రాక్టర్ వెళ్ళడానికి దారి ఇచ్చాడనమాట. టు పాస్ అంటే అది వెళ్ళడానికి తన దారి ఇచ్చాడు, స్లోగా కొద్దిగా పక్కకు జరిగి. దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లష్ ఆర్ స్ప్రౌటింగ్ పీరియడ్ ఇజంట్ ఇట్ మిస్టర్ బర్వా, రజ్వీర్ ఆస్క్డ్. రజ్వీర్ అడుగుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మిస్టర్ బర్వా, ఇది సెకండ్ ఫ్లష్ కదా, అంటే రెండో పంట కదా, రెండో కోత కదా ఇది అని. ఎందుకంటే ఒకసారి పంట వేసిన తర్వాత ఒకేసారి ఇంకా అయిపోదు, మొదటి కోత రెండో కోత ఇలా ఉంటాయి కదా, ఇది రెండోసారి తీస్తూ ఉన్నాం కదా టీ లీవ్స్ని అని అడిగాడు ఆ వ్యక్తిని. ఇట్ లాస్ట్ ఫ్రమ్ మే టు జులై అండ్ ఈల్స్ ద బెస్ట్ టీ. ఈ సెకండ్ ఫ్లష్ అనే పీరియడ్ అంటే రెండవ కోత అనేది మే నుంచి జూలై దాకా ఉంటుందంట. బెస్ట్ టీ లీవ్స్ అన్నీ అప్పుడు వస్తాయంట, అంటే చాలా అద్భుతంగా ఉంటుందంట టీ, అది చాలా బెస్ట్ ఉంటుంది. యూ సీమ్ టు హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ బిఫోర్ కమింగ్, ప్రంజోల్స్ ఫాదర్ సెడ్ ఇన్ సర్ప్రైజ్. అంటే ఇన్ని విషయాలు తెలుసా నీకు అని ఆ వ్యక్తి రజ్వీర్తో అంటే పొగుడుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడికి రావడానికి ముందు హోంవర్క్ చేసి వచ్చావు కదా, అంటే టీ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వచ్చావు కదా నువ్వు అని ఆశ్చర్యంతో అడిగాడంట. ఎస్ మిస్టర్ బర్వా, మిస్టర్ బర్వా అంటే ఈయన ప్రంజోల్ యొక్క ఫాదరే. ఎస్ మిస్టర్ బర్వా, రజ్వీర్ అడ్మిటెడ్. అవునని ఒప్పుకున్నాడు. అవును, ఇక్కడికి రావడానికి ముందు నేను కొన్ని విషయాలు స్టడీ చేసి వచ్చాను టీ గురించి అని. బట్ ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐమ్ హియర్. కానీ ఇక్కడ ఉండి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనుకుంటా ఉన్నాను, నాకు తెలిసింది కొంచెమే, ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను అని తన ఆసక్తిని ఆ ఫాదర్తో వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫాదర్తో చెప్తాడనమాట. అంటే ఇక్కడ టీ యొక్క ఇంపార్టెన్స్ గురించి. అస్సాం టీ అనేది దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ టీ కదా, ప్రతి ఒక్కరూ తాగుతూ ఉంటారు. అందరికీ ఈ పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.